హాయ్ అండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి మ్యారేజ్ అండి. అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లి కూతురిని చేస్తున్నారేమో. నలుగండి, ఇంటి నలుగు పెడుతున్నారు. మాకైతే పెళ్లి కూతురిని చేసే ముందు ఇంటి నలుగు అయితే పెడతారు. వీళ్ళైతే హిందూస్ అండి, మేము క్రిస్టియన్స్ కదా, మాకు ఒకలాగా ఉంటుంది, వీళ్ళకి ఒకలాగా ఉంటుంది కదా. మాకైతే ముడిపు వచ్చిన తర్వాతే పెళ్లి కూతురిని చేస్తారు. అట్లా అండి. వీళ్ళకి ఎలాగో మామూలుగా అయితే ఈ అమ్మాయికి అయితే నలుగు తాంబూలం తీసుకుందురండి అని చెప్పి పిలిచారు. వెళ్తున్నాను. వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి వీళ్ళు బయట ఆడుకుంటున్నారు. వాళ్ళతో కాసేపు మాట్లాడుతున్నాను. పిల్లలు అల్లరి అల్లరి చేస్తున్నారు బాగా. ఈ బాబు వచ్చేసి బండి మీద ఉన్న బాబు అయితే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆ బాబుని మా ఇంటి దగ్గరకు వచ్చేవాడు, ఆడుకునేవాడు చిన్నపిల్లాడు ఉన్నప్పుడు. ఆ బాబు వాళ్ళ తమ్ముడండి ఆ అబ్బాయి. అటు సైడ్ ఉండేది వాళ్ళ అమ్మ. రమ్మని చెప్తున్నాను. ఆ అమ్మాయి నేను ఇద్దరికి కలిసి వెళ్ళాము. ఇంకా వాళ్ళైతే ఎప్పుడు ఇక్కడ ఉండరండి. మా బాబుని పట్టుకుంటుంది వేరే ఆంటీ అని చెప్పాను కదా. ఆంటీ వాళ్ళ మనవడు, వాళ్ళ కోడలండి, ఇద్దరు మనవాళ్ళు, కొడుకు పిల్లలు అనమాట. ఇంకా నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తీసానండి. అంటే ఇక్కడ ఎలా పెడతారు ఏంటి నలుగు అనేది మీకు చూపించాలని. నేనైతే నలుగు పెట్టలేదండి, ఎందుకంటే నాకు చేత కాదు, తెలియదు కూడా ఎలా పెట్టాలి ఏంటి అని. 4 అక్షంతలన్నీ ఏమన్నారు, కానీ వేయలేదు. నాకు అంత ఇబ్బందిగా అనిపించింది. మామూలుగా అయితే వేసేదాన్నేమో. వాళ్ళ చాలామంది ఉండేలేకి నాకు కొంచెం భయం వేసింది, పెద్దవాళ్ళందరూ ఉన్నారని. మేమైతే అక్కడికి వెళ్ళామండి, నేను ఆ అమ్మాయి పేరు వచ్చేసి రోమియా. ఇగండి పిల్లలు తాంబూలం ఇస్తున్నారు. ఇంకా తాంబూలం ఆల్రెడీ అందరికి ఇచ్చేసారండి, మేమే లేటుగా వచ్చాము. అక్కడ నలుగు పెడుతున్నారు. నాకైతే అర్థం కాలేదండి. నేనైతే అబ్బాయికి ఇచ్చేస్తున్నారేమో అన్నట్టు ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఆ అబ్బాయి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ మరిదండి, హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. ఆ అబ్బాయి, నేను ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు ఏందని నాకైతే అర్థం కాలేదు. తీరా చూసి పక్కన అక్కని అడిగితే తోడు పెళ్ళి కొడుకు అని చెప్పారు. తోడు పెళ్ళి కొడుకు అని చెప్తే అవునా అని చెప్పా. తోడు పెళ్ళి కొడుకు అయితే, తోడు పెళ్ళి కొడుకు అంటే పెళ్ళి కొడుకు పక్కనే కూర్చోవాలి కదా, అమ్మాయి పక్కన తోడు పెళ్ళి కూతురు కూర్చోవాలి కదా అని అన్నాను. అట్లా కాదు, ఇద్దరు కాడ కూర్చోవాలని చెప్పారు. వీళ్ళకైతే ఇలా ఉంటుందేమో, మాకైతే అలా ఏం కాదండి. ఆడపిల్లకి ఆడపిల్లే కూర్చుంటుంది, మగపిల్లడికి మగపిల్లడే కూర్చుంటాడు. వీళ్ళకేంటో మరి ఇట్లా ఆ మగపిల్లాన్నే కూర్చోబెట్టారు. నాకైతే అర్థం కాలేదు. వాళ్ళిద్దరికి అలా నలుగు పెడుతుంటే నాకైతే కామెడీగా అనిపించింది. ముందు వాళ్ళిద్దరు జంట చూసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టడం ఏంటో అనిపించింది. తర్వాత ఇంకా నేను అర్థం చేసుకొని గమ్ముగుండిపోయినాను. నేనైతే నలుగు పెట్టలేదండి, నాకు చేత కాదు కదా, అందుకని పెట్టలేదు. మామూలుగా వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. పసుపు వాళ్ళు బొట్లు అవన్నీ పెట్టించుకుంటున్నారు. నేను కనీసం పసుపు కూడా పూయించుకోలేదు, వద్దని చెప్పాను. నేను నాతోటి వచ్చింది మా ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఏం పూయించుకోలేదు. మామూలుగా వెళ్ళి అక్కడ తాంబూలం తీసేసుకొని వెంటనే వచ్చాము. అక్కడ చిన్న క్లిప్ తీశాను నేను, అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇంకా అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ డ్రెస్ వేసుకొని అందరికి చెప్తుంది కదా చిన్నపిల్లలకి, బయటికి వెళ్ళండి అమ్మ మళ్ళీ వద్దురు కానీ ఫోటోలు తీసుకున్నాక అని. ఆ అమ్మాయికి కూతురండి, ఆ పెళ్లి కూతురు. ఆమెకి కూతురు, ఆమె పిల్లలాగా ఉంది కదా, కాదండి పెద్దదే, డ్రెస్ వేసుకుండేళ్ళకి అలా కనిపిస్తుంది. అమ్మాయిని చూసారుగా, అమ్మాయికి వాళ్ళ అమ్మ పెద్ద ఆమెనే ఆమె, కానీ అలా చిన్నగా కనిపిస్తుంది. అమ్మాయి వాళ్ళ మేనమామ అంట. అక్కడ మేనమామ ఫోటో దిగాలని చెప్పేసి వాళ్ళ అమ్మ పిలిపించి వాళ్ళని అక్కడ ఫోటోలు దించుతుంది, అక్షింతలు అవి వేపిస్తూ. వాళ్ళ బాబాయి అని చెప్తుంది. పక్కన ఉన్న అతను వచ్చేసి వాళ్ళ అమ్మకి బాబాయ్ అంట. మీరు అక్షంతలు వేయండి బాబాయ్ అని చెప్తుంది. వాళ్ళ రిలేటివ్స్ని అమ్మాయి ఎలా ఫోటో తీసుకుంటుంది. ఇక మీ సైడు ఎలా చేస్తారు ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా అని ఒకసారి నాకు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు హిందూస్ ఎలా చేస్తారు ఏంటి అనేది. మా క్రిస్టియన్స్ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. చాలా బాగుంటుందండి. హిందూస్ ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్గా చేశారు. అంటే మ్యారేజ్ లాగే చేశారండి. నేనైతే మ్యారేజ్ అనుకున్నాను, కాదని చెప్పారు ఎంగేజ్మెంట్ అంట. ఎంగేజ్మెంట్కి కూడా నేను వెళ్ళలేదు, అంటే పిలిచారు కానీ వెళ్ళలేదండి, ఎందుకంటే నాకు కుదరలేదు. మా ఫ్రెండ్ వెళ్ళట్లేదని నేను వెళ్ళలేదండి. ఈరోజు మా ఫ్రెండ్ లేకపోయినా వెళ్ళాను. చిన్న వీడియో తీసుకొని వద్దాము, అసలు నలుగు ఎలా పెడతారు ఏంటి అని చెప్పేసి వెళ్ళాను, తీసుకున్నాను.
ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే మీరైతే కమెంట్ చేయండి అండి. పెట్టిన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మాత్రం తప్పకుండా చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఇంకా మీ సైడ్ ఎలా నలుగు అనేది ఎప్పుడు పెడతారు ఏంటి అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండి. మాకైతే మామూలుగా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఇంటి నలుగని పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పెళ్ళి అయ్యేదాకా అంతా పెడతారండి. తల ఇల్లు తీసుకెళ్ళి పెడతారు నలుగు. ఇంకా మెచ్యూరీ అయినప్పుడు కూడా ఫంక్షన్ చేస్తారు కదండి, అప్పుడు కూడా పెడతారు. ఇంకా నన్నే అండి పిలుస్తున్నారు తాంబూలం తీసుకోమని చెప్పేసి. నేనైతే వీడియో తీయమని వేరే అక్కకి ఇచ్చాను. నాకు గ్రంథము అవి పూస్తున్నారండి, ఆమెకి తెలియదు కదా, పూసేసింది. నేనేనండి అక్కడ, ఆమెకి తెలియదు పూసింది. ఇంకా పూయించుకోకూడదని అనుకున్నాను కానీ పూసిందండి. తాంబూలం అవి తీసుకుంటున్నాను. మామూలుగానే వెళ్ళాను, అంటే నలుగుకి పెద్దగా రెడీ అయితే వెళ్ళరు కదండి, క్యాజువల్గానే వెళ్ళాను. వాళ్ళు నలుగు పెట్టుకుని ఉంటే మనం రెడీ అవ్వడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళాను. నేను ఇంకా స్లిప్పర్స్ ఎడవాలేమో అవన్నీ అనుకున్నాను. మామూలుగా ఇచ్చేసారు, వెళ్ళాను, అవతారంగా వెళ్ళాను, అట్లనే తీసుకొని వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చాక కడిగేసుకున్నానండి. మామూలుగా అయితే నాకు తెలిసిన వాళ్ళైతే నాకు పసుపు పొయ్యరు, ఇట్లాంటివి ఏం పెట్టరు. ఆ అమ్మాయికి తెలియదు కదా, నాకు ఇట్లా రకరకాలుగా అదేది గ్రంథం అని అనుకుంటున్నాను. నలుగు పొడి కూడా అనిందండి. నలుగు పొడి అంటే ఏంటి నాకైతే అర్థం కాలేదు. నలుగు పొడి తీసుకురా అని చెప్పారు, అదైతే నాకు అర్థం కాలేదు. నలుగు పొడి ఏంటి అసలు నాకు అర్థమే కాల. నాకు తెలిసి నలుగు పెట్టేది అక్షంతల్లో పసుపు మాత్రమే కలుపుతారు కాబట్టి పసుపు కలిపి బియ్యంలో పసుపు కలుపుతారు, అయ్యే అక్షంతలు. కానీ ఇంకా నలుగు పొడి అంటే నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి తప్పకుండా. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.